ప్రజలకు ఆశల పల్లకి చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేక చేతులెత్తేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ సర్కార్ విధానాల వల్ల పెరగాల్సిన రాష్ట్ర రాబడి నానాటికి తగ్గిపోతోందని ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 184 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను హరీష్ రావు అందజేశారు. కేసీఆర్ హయాంలో భూముల ధరలు విపరీతంగా పెరగ్గా ప్రస్తుతం అమ్ముకుందామంటే రేట్లు లేకుండా పోయాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రమంతా మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో మొత్తం అభివృద్ధి కుట్టుపడ్డది. ఇలా అభివృద్ధి జరగకుండా ఏ రకంగా జరుగుతుందో కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. అందరూ కూడా అనుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలి. ఎకరం భూమి మంచి 30 లక్షలు 40 లక్షలు అయింది కేసీఆర్. ఒక అర్ధ ఎకరం అవుతామంటే కొట్టుబడి దిక్కులేదు. అంత ఆగపట్టి చేసిన వీళ్ళు వచ్చిన తర్వాత ఇక పెట్టుబడి తగ్గిపోయి కొనే వాళ్ళు లేదు. ఎందుకంటే నడుస్తుంది, ముందరికి పోతలేదు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి, రాష్ట్రం యొక్క శాంక్షన్ రిజిస్ట్రేషన్ తగ్గిపోయి, మన జిఎస్టీ తగ్గిపోయి, ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయి, పెరగాలి కానీ తగ్గు రూపం పట్టిందంటే నీ పరిపాలన చేతగాక పరిపాలన వైఫల్యం వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పుడు విధానాల